నమస్తే వెల్కమ్ టు డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో సిఐఐ సదస్సులో టాస్క్ ఫోర్స్ నివేదిక ఆవిష్కరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సిలికాన్ వ్యాలీ లాగే అమరావతి దేశానికి క్వాంటమ్ వ్యాలీ అవుతుందని వ్యాఖ్య. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి పనులపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. మంగళగిరిలో మరో 2000 మందికి త్వరలో ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశం. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయాలని ఆర్థిక మంత్రిని కోరిన సీఎం. ఏపీలో వచ్చే పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్కార్ట్ సర్వీసులు అందజేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టిన పెట్టుబడులను రాష్ట్ర ప్రాజెక్టుగా భావించి ప్రభుత్వం చేయూత అందజేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 3 ఆర్థిక క్యాడర్లు ఆయా రంగాలకు చెందిన పరిశ్రమల్ని ప్రోత్సహించేందుకు అనుగుణంగా విధానాలు రూపొందించామని ఆయన తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 సాకారం అయ్యేందుకు భవిష్యత్ ప్రణాళిక ఏపీ ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధి నివేదికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఢిల్లీలో సిఐఐ నిర్వహించిన సమావేశంలో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ ఈ నివేదికను ముఖ్యమంత్రికి అందించింది. మొత్తం 120 సిఫార్సులను పొందుపరిచిన ఈ నివేదికను టాస్క్ ఫోర్స్ బృందం రూపొందించింది. మొత్తం 17 రంగాలకు సంబంధించి అమలు చేయాల్సిన సిఫార్సులను టాస్క్ ఫోర్స్ ఇందులో నివేదించింది. ఏపీ ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధి నివేదిక ఆవిష్కరణ అనంతరం సీఎం పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని 3 ఆర్థిక కారిడార్లలో ఆయా రంగాలకు చెందిన పరిశ్రమలను ప్రోత్సహించేందుకు అనుకూలంగా విధానాలు రూపొందించామని అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో వేగంగా అనుమతులు జారీ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఏపీకి వచ్చి పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలు కోరారు. విజన్ 2020 పేరిట తాను ఆవిష్కరించిన అభివృద్ధి ప్రణాళిక వాస్తవ రూపం దాల్చి ఫలితాలు చూస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించి రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు చేస్తామని వెల్లడించారు. సిలికాన్ వ్యాలీ తరహాలోనే దేశంలో అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తయారు చేస్తున్నామని స్పష్టం చేశారు. అభివృద్ధికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ను మార్చాలన్న లక్ష్యంతో ఈ తరహా ప్రణాళికలు చేస్తున్నామని ఆయన తెలిపారు. Generally in government, we used to prepare vision documents. For me, preparing vision document is not the first time. Around 1990-2000, I prepared vision document for Andhra Pradesh. That is the first vision document in this country. What all I have visualized at that time have become reality. Now Honorable Prime Minister has prepared Vikasit Bharat. And at the same time, we are working for Swarna Andhra Pradesh 2047. In this regard, these task force members who are all successful in different walks of life, I can say giants and also successful people in different fields has come forward to prepare a vision document for the state of Andhra Pradesh. I really appreciate you, Chandrasekharan Garu. You have spent a lot of time. Today, with the support of Tata, TCS, and also IBM, and also L&T, we are going for quantum computing. America is having Silicon Valley. India is having Quantum Valley, that is Amaravati. By January 2026, we are going to start quantum computing in Andhra Pradesh. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో దీర్ఘకాలంగా వివిధ ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న మరో 2000 మందికి ఆగస్టు నెలలో శాశ్వత ఇళ్ల పట్టాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేయాలని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గతంలో 3000 మందికి సుమారు 1000 కోట్ల విలువైన ఇళ్ల పట్టాలు అందజేశామని, ఆగస్టులో మరో 2000 పట్టాలు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. మంగళగిరి పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులపై ఉండవల్లి నివాసంలో అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఇల్లు లేని పేదల కోసం కొత్తగా టిడ్కో గృహాల సముదాయాల స్థల సేకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మంగళగిరిలోని ప్రస్తుత టిడ్కో సముదాయం వద్ద పార్కు అభివృద్ధికి చర్య తీసుకోవాలని సూచించారు. ఎంసీ పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమీకృత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్, గ్యాస్, పవర్ ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేలాగా చర్యలు తీసుకోవాలని అన్నారు. సిఎస్ఆర్ ప్రభుత్వ నిధులతో నిర్మించ తలబెట్టిన 31 కమ్యూనిటీ హాళ్లు, 21 పార్క్స్, శ్మశానాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరద నిర్వహణకు మహానాడు కాలనీ రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులతో పాటే సమాంతరంగా సుందరమైన పార్కును కూడా అభివృద్ధి చేయాలని దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిర్మాణూర్ మోడల్ పునర్నిర్మాణ పనులను సెప్టెంబర్లోగా పూర్తి చేయాలన్నారు. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ బృహత్ ప్రణాళిక వేగవంతంగా పూర్తి చేసి త్వరలో పనులు ప్రారంభించాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. శాసకీయ నిధుల అంశంపై నిర్మలా సీతారామన్తో సమావేశమై చర్చించారు. హస్తినాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వనరులపై ఆమెతో చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఏపీకి ఆర్థిక సహాయాన్ని కోరారు. శాసకీ కింద అదనంగా 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలని ఆమెకు సీఎం విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ లోటు భర్తీకి 16వ ఆర్థిక సంఘానికి ఇచ్చిన వినతిని అంగీకరించాలని అన్నారు. అమరావతికి 2వ విడత నిధులను గ్రాంట్గా విడుదల చేయాలని అభ్యర్థించారు. విభజన కారణంగా రాష్ట్రం ఇప్పటికీ ఆర్థిక లోటును ఎదుర్కొంటుందని గుర్తు చేసిన ముఖ్యమంత్రి అమరావతి పోలవరం నిర్మాణానికి సహకరిస్తున్న కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి దుష్టశక్తిలాగా జగన్ అడ్డుపడుతున్నారని ఎమ్మెల్యే నక్క ఆనందబాబు విమర్శించారు. జగన్ విలేకరుల సమావేశంలో చూస్తుంటే పాత సినిమాలోని రాజనాల క్యారెక్టర్ గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న 5 ఏళ్ల హత్యలు దౌర్జన్యాలు చేసి ఇప్పుడు ఏం చేయనున్నట్లు ప్రెస్ మీట్ లో కూర్చున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మాట్లాడుతూ వైసీపీ సైకో పాలన తట్టుకోలేక ప్రజలు ఆ పార్టీకి 11 సీట్లు ఇచ్చారని గుర్తు చేశారు. కనీసం వారితోనైనా ప్రతిపక్ష పాత్ర పోషించడం జగన్కు చేత కావడం లేదని ఆరోపించారు. వైసీపీ పాలనలో కక్ష సాధింపు చర్యలకు పోలీసులను వాడుకొని ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఇప్పుడు నీతిమాలిన కబుర్లు చెప్తున్నాడని ఆయన దుయ్యబట్టారు. 1.5-2 గంటలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మాట్లాడాడు. అదంతా కూడా చూస్తూ ఉంటే పాత సినిమాలో రాజనాల క్యారెక్టర్ గుర్తొస్తూ ఉంది. మొత్తం చేయాల్సిందంతా చేసేసి ఏం తెలియనట్టు వచ్చి పక్కన కూర్చుంటాడు. హత్యలు, అత్యాచారాలు ఏం చేయాలో అవి చేసి దుర్మార్గాలు, దుశ్చర్యలన్నీ ఏమీ తెలియనట్టు వచ్చి కూర్చునే విధానం. అసలు ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఒక డ్రామా కంపెనీ లాగా మార్చుకుంటే పోద్ది. వాళ్ళ పార్టీ ఆఫీస్ కూడా ఒక స్టూడియో కింద మార్చుకోవచ్చు. ఈరోజు 11 సీట్లకి పరిమితమై ప్రజలు చీకొట్టినా మనకి ప్రజలు ఎలాంటి తీర్పు ఎందుకు ఇచ్చారనే ఆలోచన లేకుండా ఇంకా అదే తీరు కొనసాగిస్తున్నాడు. ఎక్కడా మార్పు లేడు. నువ్వు మారవా జగన్? మారవా? సిగ్గుండాలి. 11 సీట్లకి నిన్ను పరిమితం చేస్తే నువ్వు ఇప్పుడు కూడా ప్రతి దానిలో మేము చేసే పరిపాలనలో ప్రతి పరిపాలనా విధానంలో ఒక నీచపు ఆలోచనలు చేస్తూ ఉంటావు, నీచ రాజకీయం చేస్తూ ఉంటావు. ఏదో ఒకటి చేసి పబ్బం గడుపుకొని దాన్ని ఎక్స్పోజ్ చేసి అవసాన దశలో ఉన్నటువంటి నీ పార్టీని ఏదో ఒక విధంగా బతికించుకోవాలనే ఆలోచనలు ఇవన్నీ. నీ వల్ల కాదు. నువ్వు ఈ డ్రామా కంపెనీని ఏదో ఒక విధంగా నడిపించాలని చూస్తూ ఉన్నావు. అయిపోయింది. ప్రజలు నీకు ఆ రోజునే తప్పు చేసావని గుర్తించారు. ఒక్క అవకాశం ప్లీజ్, ఒక్క ఛాన్స్ అని నువ్వు రోడ్లంపడబడి తిరిగి పాదయాత్ర పేరుతో నమ్మించి అధికారాన్ని సంపాదించావు. ఒక దెబ్బకే నీ పరిస్థితి అర్థమైపోయింది. మళ్ళా నిన్ను భరించే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. అది గుర్తుపెట్టుకో. అదేమంటే పోలీసుల మీద కామెంట్ చేస్తుంటావు, కౌంటర్లు ఇస్తూ ఉంటావు. అసలు సిగ్గుండాలి కదా నీకు. నిజాయితీగా పనిచేస్తున్న పోలీసులు మనోభావాలు దెబ్బతీయడానికి నిరంతరం పనిచేస్తూ ఉన్నావు నువ్వు, మీ నాయకులు, మీరందరూ. నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి పోలీసుల మీద ఆ విధంగా దిగజారి మాట్లాడటం ఎంతవరకు సబబు? డిఐజీని పట్టుకొని మాఫియా అడ్డా అని అంటావు. మరి ఆ రోజుల్లో అంటే ప్రతిదానికి చీటికి మాటికి వచ్చే పోలీస్ సంఘాలు మరి ఇప్పుడు ఏం మాట్లాడట్లా నాకు తెలిసి. వాళ్ళు కూడా మాట్లాడాలి ప్రతిదానికి కూడా. సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీనామా స్వచ్ఛంద పదవి విరమణ చేస్తే అతను నాకు రాజకీయాలకి నాకు సంబంధం లేదు, నేనే రాజీనామా చేశాను, పక్కకు తప్పుకుంటున్నాను, వేరే వ్యాపకాలు ఉన్నాయంటే దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశావు. నీ పాలనలో పోలీసు వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశావు. ప్రజాస్వామ్యాన్ని గగ్గోలు పెడుతున్నావు. రఫా అని చెప్పి నరకండి అని చెప్తుంది నువ్వు, నీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. అసలు సిగ్గుందా నీకు? అదేమంటే సినిమాల్లో డైలాగులు పోస్టర్లు పట్టుకుంటే తప్ప అని అడుగుతున్నావు ఇందాక. ఖచ్చితంగా తప్పే. సినిమాలో రఫా నరకండి అని చెప్తే అదంటే తప్ప అని మాట్లాడతావా? సినిమా అనేది వినోదం కోసం ఆ 3 గంటలు, ఆ 2.5 గంటలకు సంబంధించిన అంశం. సమాజాన్ని ప్రేరేపితం చేసే అంశాలు ఏమైనా ఉంటే అంతటితో మర్చిపోవాలి, కానీ బయటకు వచ్చి నాకు చేయరు. సినిమాల్లో హత్యలు ఉంటాయి, అత్యాచారాలు ఉంటాయి, రకరకాల అలజడులు, ఆందోళనలు ఉంటాయి. అవన్నీ లోపల చూసి వచ్చి బయట చేస్తారా? తప్పు లేదంటావు అప్పుడు నువ్వు చెప్పేది? సిగ్గుందా? సమాజానికి ఏమి నేర్పించబోతున్నావు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసి?
దేశాన్ని ప్రగతి పదాన నడిపించడంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, కేవలం విచ్ఛిన్న రాజకీయాలతోనే పాలన సాగుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. దేశ ఆర్థిక పురోగతిపై ప్రధాని మోడీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. జపాన్ తో పోల్చి ప్రపంచంలోని ఆర్థిక వృద్ధిలో 4వ స్థానంలో ఉన్నామని ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. 2014 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా మోడీ ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ విజయవాడ నగర సమితి 24వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న చంద్ర రాజేశ్వరరావు కాంస్య విగ్రహానికి నగర కార్యదర్శి జె కోటేశ్వరరావు ఇతర నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెనిన్ సెంటర్ వరకు పార్టీ జెండాలు, నినాదాలతో కూడిన బ్యానర్తో చేతపట్టుకుని ఎర్రదండు నిర్వహించిన భారీ ప్రదర్శన ప్రజలను ఆకట్టుకుంది. అనంతరం లెనిన్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. 2 కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు, విదేశీ బ్యాంకులో నల్లధనం తీసుకొచ్చి ప్రజలకు పంచుతాము, హామీల అమలు గాలి కుదిలేశారన్నారు. మోడీ 11 సంవత్సరాల పాలన అన్ని రంగాల్లోనూ విఫలం చెందారని, కేవలం ఆదాని అంబానీలకు, కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెట్టడంలో సఫలమయ్యారని పేర్కొన్నారు. దేశంలో 1% ఉన్న బడాబాబుల చేతిలో 40% సంపద ఉందని, 50% ఉన్న ప్రజల వద్ద మాత్రం 3% సంపద మాత్రమే ఉందని అన్నారు. కార్పొరేట్లకు మోడీ ఒడిగం చేయడం తప్ప దేశ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి లౌకిక రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు చేయటం, మనుస్మృతి విధానాలతో పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో అనేక కులాలు, మతాలకు చెందిన ప్రజలు ఐక్యంగా ఉన్నారంటే కేవలం బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే అని తెలిపారు. మోడీ బాబు డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేసిందని అన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక జాతీయ పార్టీగా అన్ని రాష్ట్రాల్లో కూడా మహాసభలు నిర్వహించుకుంటా ఉన్నాం. మరి ఘనమైన చరిత్ర కలిగినటువంటి విజయవాడ నగరంలో ఎంతో చైతన్యవంతమైన విజయవాడ నగర మహాసభలు అత్యంత ఉత్సాహంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితులన్నీ కూడా చర్చించి రాబోయే రోజుల్లో మరిన్ని పోరాటాలకు సమాయత్తమవుతా ఉన్నాం. 26 జిల్లాల్లో కూడా మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ జిల్లాల మహాసభలన్నీ కూడా పూర్తయిన తర్వాత ఆగస్టు 23, 24, 25 తేదీల్లో ఒంగోలు నగరంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర 28వ మహాసభలు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఆ తర్వాత అన్ని రాష్ట్రాల్లో కూడా మహాసభలు పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 21 నుండి 25వ తేదీ వరకు కూడా చండీగఢ్ నగరంలో సిపిఐ జాతీయ 25వ మహాసభలు జరుపుకోబోతా ఉన్నాం. ఈ మహాసభల్లో ఇవాళ దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని గురించి కూడా చర్చిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ మతోన్మాద కార్పొరేట్ అనుకూల శక్తులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు, వామపక్ష పార్టీలే కాకుండా ఇతర ప్రజాతంత్ర లౌకిక పార్టీలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమానికి సమాయత్తం అవుతా ఉన్నాం. ఏది ఏమైనా సరే నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 11 ఏళ్ల కాలంలో ఈ దేశానికి చేసింది ఏమీ లేదు. ఈ దేశంలో ఉన్న ఆస్తులను కూడా కార్పొరేట్లకు అప్పచెప్తా ఉన్నారు. ప్రజల మధ్య చీలిక తెస్తూ ఉన్నారు. మత ఉన్మాదాన్ని రెచ్చగొడతా ఉన్నారు. మత ప్రాతిపదిక మీద విభజిస్తూ ఉన్నారు. ఈ తరుణంలో ఇవాళ ఈ దేశ లౌకికవాదాన్ని పరిరక్షించడానికి, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి సకల ప్రజాతంత్ర లౌకిక శక్తులందరూ కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నిర్ణయించుకొని ముందుకు పోతా ఉన్నాం. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ విజయవాడ నగర 24వ మహాసభ ఈరోజు రేపు జరగబోతా ఉన్నాయి. విజయవాడ నగరానికి సిపిఐకి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. 2 పర్యాయాలు, ఒకటి కార్పొరేషన్ ఎన్నికల్లో, 2 పర్యాయాలు ప్రత్యక్ష ఎన్నికల్లో, పరోక్ష ఎన్నికల్లో కూడా టి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో పేద ప్రజలు నివసించేటటువంటి కొండ ప్రాంతం దిగువ భాగం నుంచి ఎగువ భాగం వరకు కూడా మంచినీరు, అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించి ప్రజలపైన ఎటువంటి భారాలు వేయకుండా పాలన సాగించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజున 24వ మహాసభ జరుపుకుంటున్నటువంటి తరుణంలో రాబోయేటటువంటి కాలంలో విజయవాడ నగరంలో ప్రజల యొక్క మౌలిక సదుపాయాల కల్పన కోసం సాగేటటువంటి ఉద్యమాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన, అలాగే విజయవాడ నగర ప్రజల యొక్క సమస్యలపైన, సమగ్ర అభివృద్ధి పైన రాబోయేటటువంటి రేపు జరిగేటటువంటి మహాసభలో చర్చించి భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకోవడం ద్వారా రాబోయేటటువంటి కాలంలో విజయవాడ నగరంలో పూర్వ వైభవాన్ని సంతరించుకునేటటువంటి దానికోసం ఈ మహాసభల్లో చర్చించి భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 100 వసంతాల చరిత్ర, విజయవాడ నగర కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర, రక్తాక్షరాల చరిత్ర విజయవాడ సొంతం.
32 మంది అమరవీరుల్ని త్యాగం చేసినటువంటి చరిత్ర విజయవాడ నగర కమ్యూనిస్టు ఉద్యమానికి ఉన్నది. అసాంఘిక శక్తులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలలో అసూలు బాసినటువంటి అమరవీరులను స్మరిస్తూ తమ్మిన పోతరాజు, చలసాని వెంకటరత్నం లాంటి అమరవీరుల ఆశయ సాధన కోసం పునరంకితమయ్యే దశలో ఈ రోజున ఎన్టీఆర్ జిల్లా పార్టీగా విడిపోయిన తర్వాత రెండో మహాసభను విజయవాడ నగర పార్టీ జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ఈ మహాసభ రాబోయేటువంటి కాలంలో విజయవాడ నగర కమ్యూనిస్టు ఉద్యమ వారసత్వానికి గుర్తులుగా వారసత్వ సంపదను కాపాడేందుకు ప్రతి కార్యకర్త శ్రమించాలని చెప్పి ఆ వైపుగా ఉద్యమించాలని చెప్పి ఈ మహాసభ సందర్భంగా కార్యకర్తలకు పిలుపు ఇస్తున్నాం. మగువుల మనసు దోచే విధంగా విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో ప్రదర్శన చూపర్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. మన దేశంలోని రాష్ట్రాల్లో చేనేత కళాకారులు ఎంతో వృత్తి నైపుణ్యంతో తయారు చేసిన వస్త్రాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కృష్ణా జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ పిలుపునిచ్చారు. నగరంలోని ఎంజీ రోడ్ లో ఏ కన్వెన్షన్ సెంటర్ నందు ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ పాల్గొని సిల్క్ గ్యాలరీ ఎక్స్పో ప్రారంభించారు. ఎక్స్పో నిర్వాహకులు మాట్లాడుతూ నేటి నుంచి 20 వరకు జరిగే సిల్క్ ఎక్స్పో దేశం నలుమూల నుంచి చేనేత కార్మికులు తయారు చేసిన డిజైనింగ్ సిల్క్ శారీస్ అందుబాటులో ఉంచారు. ఎక్స్పో ప్రధానంగా వెడ్డింగ్ వరమహాలక్ష్మి కోసం ఏర్పాటు చేశారు. 14 రాష్ట్రాలకు చెందిన చేనేత కళాకారులు తయారు చేసిన ప్యూర్ సిల్క్ ఉత్పత్తులను 70 స్టాల్స్ లో అందుబాటులో ఉంచారు. ఉత్తర దక్షిణ రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా రాష్ట్రంలో తయారు చేసిన సిల్క్ వస్త్రాలు వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. మన సంస్కృతి సాంప్రదాయాలు అంటే గుర్తుకు వచ్చేవి కట్టుబొట్టు అన్నారు. చందేరి, బెనారస్, బెంగాలీ, ఉప్పాడ, మంగళగిరి, వెంకటగిరి పలు రకాల డిజైనింగ్ శారీస్ అందుబాటులో ఉంచారు. గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వ హయాంలో విధ్వంస పాలన సాగిందని, నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అభివృద్ధి పథంలో పైనుంచి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవటం దోహదపడుతుందన్నారు. మన దేశంలోని రాష్ట్రాల్లో చేనేత కళాకారులు ఎంతో వృత్తి నైపుణ్యంతో తయారు చేసిన వస్త్రాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కృష్ణా జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ పిలుపునిచ్చారు. ఈరోజు ఇండియన్ గ్యాలరీ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో ఇక్కడ మన ఏ కన్వెన్షన్లో ఈ రోజున స్టార్ట్ చేశారు. ఇది 5 days ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్యూర్ సిల్క్ అండ్ హ్యాండ్లూమ్స్, సిల్క్ మార్క్, హ్యాండ్లూమ్ మార్క్. అంటే ఇది ప్రత్యేకంగా మనం ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క కన్జ్యూమర్ కూడా. ఎందుకంటే మనం షాప్స్కి వెళ్తాము సిల్క్ అనే ఉద్దేశంతో, మనం సిల్క్ కానిది కూడా మనం తీసుకుంటాం. దానివల్ల ఇవాళ ఏంటంటే ఈ ప్యూర్ సిల్క్ వాడినట్లయితే మన హెల్త్కి కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. మన వాతావరణ భూగోళ పరిస్థితులను బట్టి ఇవాళ మనకు ఉష్ణం ఎక్కువ మన చుట్టుపక్కల ప్రాంతాల్లో. కాబట్టి ఇది ఈ సిల్క్ అనేది ధరిస్తే అటు చేనేత కార్మికుడికి మనం ఉపయోగపడినట్లు అవుతాం, అలాగే మన హెల్త్ని మనం కాపాడుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ కింద మన ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోని తప్పనిసరిగా మనం ప్రతి ఒక్కళ్ళం ఇక్కడికి రావాలి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి అతి దగ్గరలో విజయవాడని మన అందరం కూడా రాజధానిగా తలుస్తాము. అటువంటిది గత 5 సంవత్సరాలలో విధ్వంసం వైపుగా నడిచిన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి చేతిలో గత సంవత్సర కాలంగా కోలుకుని ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండి ఇవాళ ఈ ఎగ్జిబిషన్స్ అన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి. ఇన్ని ఎగ్జిబిషన్స్ మన విజయవాడకు వస్తున్నాయంటే దానికి కారణం ప్రజలు మళ్ళీ ఉత్సాహం వెల్లువికి ఈ రాష్ట్రం పట్ల, ఈ రాష్ట్ర పాలన పట్ల ఇవాళ వాళ్ళందరూ కూడా మరి ప్రజలు అత్యుత్సాహంతో ఈ రోజున ఈ ఎగ్జిబిషన్కి రావటం, మరి ఇక్కడ ముఖ్యంగా వెడ్డింగ్ అదేవిధంగా వరమహాలక్ష్మి సంబంధించిన చాలా ఈ గ్యాలరీలో అన్ని రకాల ప్యూర్ హ్యాండ్లూమ్, ప్యూర్ ఇది మనకు అతి తక్కువ, అంటే అక్కడ ఏదైతే నేస్తా ఉన్నారో అదే మరి రేటులో మనకి ఇవాళ కాస్ట్ కూడా మనకి చాలా ముఖ్యం కదా. ఇవాళ ఇంత బ్రహ్మాండమైన వెడ్డింగ్ కాన్సెప్ట్ ఇక్కడ నడుస్తుంది అని అంటే మనకి దాదాపుగా అన్ని ఉత్తర దక్షిణ రాష్ట్రాలే కాదు, అటు అస్సాం నుంచి కూడా ఈ రోజున ఇక్కడ స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. ఈ రోజు చాలా మంచి రోజు అండి. మేము ఇండియన్ సిల్క్ గ్యాలరీ నుంచి గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఎక్స్పో అండి ఇది.
ఇయర్లీ ఒకసారి వస్తున్నాం మన విజయవాడ ఏ కన్వెన్షన్లోనే. ఈరోజు 16 నుంచి 20 తారీఖు వరకు ఈ ఎక్స్పో మన వెడ్డింగ్స్ కోసం వరమహాలక్ష్మి కోసం మనం ప్రసిద్ధి పెట్టాం. స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి మేడం గారికి. చాలా బిజీ షెడ్యూల్లోనే 5 మినిట్స్కి రమ్మన్నాను. మేడం గారు బ్లెస్సింగ్స్ లాస్ట్ టైంగా చేశారు. చాలా బాగా జరిగింది. ఈసారి మేడం పర్సనల్ రిక్వెస్ట్ చేశారు, ఇంత బిజీ షెడ్యూల్ వచ్చారు. ఈ స్టాల్లో అండి 14 స్టేట్స్ ఉన్నారండి. 70 స్టాల్స్ పెట్టారు అనమాట. డిఫరెంట్ ఇక్కడ వన్ రూఫ్లోనే మీకు అన్ని వెరైటీస్ దొరుకుతాయి. అండ్ వీవర్స్ అండి, మెయిన్ ఈజ్ వీవర్స్, మెయిన్లీ హ్యాండ్లూమ్స్ అండ్ సిల్క్ మార్క్ ప్రోడక్ట్ అక్కడ దొరుకుతాయి. కాబట్టి విజయవాడ మహిళలు అందరికీ మేము ఉద్దేశించంటే ఈ వెడ్డింగ్స్ కోసం మీరు ఏ షాప్స్కి వెళ్ళక్కర్లేదండి. ఇక్కడే అన్నీ వీవర్స్ ప్రైస్లో దొరుకుతుంది. కాబట్టి వెడ్డింగ్స్ కి వరమహాలక్ష్మికి మనం ఇక్కడే వచ్చి కొంతమంది ప్రార్థిస్తున్నాను. తమ సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మెకు దిగిన మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికుల ఆందోళన మరింత తీవ్రతరం అవుతుందని, వేతనాలు పెంచాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు కూడా అమలు చేయాలని తదితర డిమాండ్లతో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు గడిచిన 22 రోజులుగా సమ్మె చేపట్టారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెకు మద్దతుగా 4 రోజుల నుంచి మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల సైతం సమ్మె బాటపట్టడంతో పారిశుద్ధ సమస్య నెలకొంది. ప్రత్యేకించి విజయవాడ నగరంలో ఇంటింటి చెత్త సేకరణ నిలిచిపోవడంతో వీధులలో చెత్తా చెదారం పేరుకుపోయింది. అనేక వీధులు చెత్త తరలింపు లేక చెత్త కుప్పలతో నిండిపోయే దర్శనమిస్తున్నాయి. చెత్త తరలింపుకు ప్రత్యామ్నాయ మార్గాలను నగరపాలక సంస్థ అధికారులు అన్వేషిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం చెత్త దొరకటం లేదు. ఇంటింటి చెత్త సేకరణ నిలిచిపోవడంతో ప్రజలు రోడ్లపైనే చెత్త పడేయాల్సి వస్తుంది. కార్మికుల సమ్మెకు తోడుగా తమ 2 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని, పీఎఫ్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ క్లీన్ ఆంధ్రప్రదేశ్ చెత్తను తరలించే క్లాప్ ఆటో డ్రైవర్లు 2 రోజుల నుంచి విధులు బహిష్కరించారు. దీంతో విజయవాడ నగరంలో చెత్త సమస్య మరింత జటిలంగా మారింది. 2021 అక్టోబర్ 2న ఈ క్లాప్ బళ్ళు రిలీజ్ చేసి ప్రతి నెల జీతాలు టయానికి ఇవ్వలేక ఈ నెల జీతం వచ్చే నెల జీతం పై వచ్చే నెల ఇస్తూ గత 19 నెలలుగా ఈఎస్ఏ పిఎఫ్లు చెల్లించకుండా అడుగుతుంటే రేపు మీటింగ్ ఉంది, ఎల్లుండి మీటింగ్ ఉంది, క్యాబినెట్ మీటింగ్ ఉందని చెప్పి మబ్బులో పెట్టి డ్రైవర్లను ఇలా 19 నెలలుగా ఆడుకుంటున్నారు. దానికోసం ఇవాళ 15వ తారీఖు ఇస్తామని నిన్న లాస్ట్ డేట్ ఇచ్చారు. ఇవాళ 16వ తారీఖు మాకు డబ్బులు పడపోవడంతో ఎవరికాళ్ళు క్లాబ్ బళ్ళని ఆపేసి సమస్య తీసుకున్నారు. విజయవాడ సెంట్రల్, తూర్పు, పశ్చిమ 4 నియోజకవర్గాలు ఆగిపోయింది. గన్నవరంలో కోనాయి చెరువు పక్కన ఉన్న తొండంగట్టు వాగులో పడి 2 యువకులు మృతి చెందారు. మృతులు గన్నవరం సాగర్లపేటకు చెందిన చైతన్య సతీష్లుగా స్థానికులు గుర్తించారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. మృతదేహాలను గన్నవరం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఢిల్లీలో సిఐఐ సదస్సులో టాస్క్ ఫోర్స్ నివేదిక ఆవిష్కరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సిలికాన్ వ్యాలీ లాగే అమరావతి దేశానికి క్వాంటమ్ వ్యాలీ అవుతుందని వ్యాఖ్య. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి పనులపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. మంగళగిరిలో మరో 2000 మందికి త్వరలో ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశం. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయాలని ఆర్థిక మంత్రిని కోరిన సీఎం. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.